of you. Okay, is my voice is audible? Please confirm, anyone. Yes, sir. Okay, right. See, guys. So ఈ రోజు బేసిక్ గా మనం SAP లో OTC ప్రాసెస్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో నిన్న ఏం చెప్పాం, ఎవరు చెప్తారు? బేసిక్ గా OTC ప్రాసెస్ లో నిన్న ఏం చెప్పాం చెప్పండి, ఎవరు చెప్తారు? ఆన్లైన్ కస్టమర్ ఎంక్వైరీ, ఆహా, quotation, company give quotation, ఓకే, outline contract, అవుట్లైన్ అగ్రిమెంట్, agreement. కాంట్రాక్ట్ వచ్చేసి మళ్ళీ 2 types సార్. అది వన్ వాల్యూ బేస్డ్ అండ్ ఇంకా ఇంకేం చెప్పాం చెప్పాలి, ఇంకేం చెప్పామండి? క్వాంటిటీ బేస్డ్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్, ఇంకా order create, outbound delivery, ప్రాసెస్ క్రియేట్, అవుట్బౌండ్ డెలివరీ వచ్చేసి మళ్ళీ పికింగ్, ప్యాకింగ్, billing invoice, లోడింగ్, డిస్పాచింగ్. డిస్పాచింగ్ ఇస్ నథింగ్ బట్ PGI. PGI అంటే పోస్ట్ గుడ్ ఇష్యూ. పోస్ట్. నెక్స్ట్ billing invoice, బిల్లింగ్. నెక్స్ట్ payment, ఓకే. నెక్స్ట్ రీకాండ్. ఓకే గైస్, మరి ఈరోజు మరి మాస్టర్ డేటా ఏంటి, ఎవరు చెప్తారు? ఇందులో మాస్టర్ డేటా గురించి కూడా డిస్కస్ చేసినట్టున్నాం. మాస్టర్ డేటా ఏంటి? మాస్టర్ డేటా web master, SD master, FI. రియల్ మాస్టర్ కరెక్ట్గా 15 రోజుల నుంచి 20 రోజులు నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? జాబ్ వద్దు అంటే మీ ఇష్టం, రైట్? సో మరి ఈరోజు టీ కోర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? టీ కోర్స్ మనం డిస్కస్ చేద్దాం. ప్రాసెస్ కూడా డిస్కస్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్ కూడా డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి సిస్టంలో చేద్దాం. ఓకేనా? సో చూడండి, మనకి సో OTC ప్రాసెస్లో టీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ టీ కోడ్స్ ఒకసారి చదవాలి మీరు. ఓకే, ఈ టీ కోడ్స్ చదివితే రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో మనం పని చేసాము అంటానికి ప్రూఫ్ ఇది. SAPలో పని చేసాము అంటానికి ప్రూఫ్ ఏంటండి? టీ కోడ్స్. ఓకే, సో ఈ OTC ప్రాసెస్ సంబంధించి మరి టీ కోడ్స్ మనం డిస్కస్ చేద్దాం. SAPలో ఏదైనా టీ కోడ్ అంటే ఏంటండి? ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలన్నా, ఒక ఎంక్వైరీని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఒక కొటేషన్ని క్రియేట్ చేయాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా SAPలో ఏం కావాలి? టీ కోడ్ కావాలి. సో టీ కోడ్ కావాలి. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. సో ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా టీ కోడ్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటాయి? టీ కోడ్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నేను కొన్ని OTC ప్రాసెస్ సంబంధించిన టీ కోడ్స్ ఇచ్చానండి. ఓకే, ఈ లిస్ట్ మీకు చార్ట్లో కూడా పెడతాను, లేదా డాక్యుమెంట్ డైరెక్ట్గా షేర్ చేస్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ OTC ప్రాసెస్ సంబంధించి ఈరోజు చెప్పే క్లాస్ మొత్తం నేర్చుకుంటే రేపొద్దున ఇంటర్వ్యూలో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ కస్టమర్ ఏం చేస్తాడండి? ఎంక్వైరీ. సో ఒకసారి ఎవరైనా లేడీస్ ఉంటే చదవండి ఒకసారి. ఎంక్వైరీ టీ కోడ్ ప్లస్ ఈ పక్కన ఉన్నది ఒకసారి చదవండి. అందరూ చదవాలి. ఎవరు చదువుతారు? సో ఎవరు చదువుతారండి? ఓకే, ప్రశాంతి మీరు చదవండి ఒకసారి. Okay, sir. The user inquired. ఫస్ట్ ఎంక్వైరీ. Okay, inquiry. T code is PA11. The user inquires about products and services price. No account entry will be generated. Okay, 1 minute.
సో ఇక్కడ ఎంక్వైరీ ఏంటంటే, ఎంక్వైరీ అంటే కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు వాడికి కావాల్సిన గూడ్స్ ఏంటి అని. ఎక్కడ ఎంక్వైరీ చేస్తాడు? కంపెనీలో ఎంక్వైరీ చేస్తాడు. కంపెనీకి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాడు. సో ఎంక్వైరీలో ఎన్ని రకాల ఎంక్వైరీ చేయొచ్చు, ఎలా చేయొచ్చు? ఎంక్వైరీ కంపెనీకి వచ్చి ఫిజికల్గా ఎంక్వైరీ చేయొచ్చు, వెబ్సైట్లో ఎంక్వైరీ చేయొచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రిఫరల్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ కంపెనీకి సంబంధించి. కాబట్టి ఎంక్వైరీ చేసుకున్నాడు అని చెప్పి, సో మన దగ్గరికి వస్తేనే కదా మనం రాసుకునేది, అవునా కదా? కంపెనీకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి కాల్ చేయొచ్చు డైరెక్ట్గా, లేకపోతే ఈమెయిల్ చేయొచ్చు, లేకపోతే వయా చాట్ ద్వారా రిక్వైర్మెంట్ చెప్పొచ్చు. కాబట్టి ఎంక్వైరీ చాట్ ద్వారా అవ్వచ్చు, ఈమెయిల్ ద్వారా అవ్వచ్చు, వెబ్సైట్ ద్వారా అవ్వచ్చు, కాల్ చేయొచ్చు, ఫిజికల్గా ఆఫీస్లోకి వచ్చి చేసుకోవచ్చు. కాబట్టి ఎంక్వైరీ టీ కోడ్ ఏంటి? PA11. సో కాబట్టి ఒక కస్టమర్ అనేవాడు వాడికి కావాల్సిన ప్రోడక్ట్స్ సర్వీస్ సంబంధించి ఎంక్వైరీ అనేది చేసుకుంటాడు. కాబట్టి అక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది ఏమీ లేదు. అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ కాదు. మనీతో ఉంటేనే అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. నేను వచ్చి మీ కంపెనీలో ఎంక్వైరీ చేసుకెళ్ళానంటే దాని ట్రాన్సాక్షన్ జరిగిందా? లేదు. కాబట్టి నో అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. క్లియర్? ఒక్క నిమిషం, ఇది అండర్లైన్ చేసుకుంటాను. అందరికీ ఈ రోజే వచ్చేసేయాలి. మొత్తం 16 రోజులు 20 రోజుల తర్వాత జాబ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ చదవండి మేడం. Quotation for inquiry. VA21 T code is. Next, quotation is nothing but the price given to the user. No accounting entry will be generated. Right. See, quotation for inquiry. అంటే ఎంక్వైరీ చేసిన దానికి కొటేషన్ ఎవరు ఇస్తారండి? హూ విల్ ప్రొవైడ్ ద కొటేషన్? కంపెనీయా కస్టమరా? కంపెనీ. కొటేషన్ టు ద కస్టమర్. కంపెనీ విల్ గివ్ కొటేషన్ టు ద కస్టమర్. సో కాబట్టి కంపెనీ అనేది కస్టమర్కి కొటేషన్ ఇస్తుంది, అవునా కదా? సో కాబట్టి కొటేషన్ ఫర్ ఎంక్వైరీ చేసిన దానికి కానీ కొటేషన్ ఇస్తుంది. అందుకే ఏమన్నాడు? కొటేషన్ ఫర్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ద టీ కోడ్? VA21. సో ఇక్కడ కొటేషన్ ఇచ్చినందుకు మా వాడికి మనకి మధ్య లావాదేవీ ట్రాన్సాక్షన్ ఏమన్నా జరిగిందా? సో ఈజ్ దేర్ ఎనీ ట్రాన్సాక్షన్ హ్యాపెండ్ విత్ కస్టమర్ అండ్ కంపెనీ? నథింగ్ ఎల్స్. దెర్ ఈస్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ ఈస్ జనరేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ కొటేషన్. సో ఇది అలా చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో, ఓకేనా? సో ఫర్ క్రియేషన్ ఆఫ్ ది ఎంక్వైరీ జనరల్లీ we use the transaction code VA11. Okay, here the customer make an inquiry for their particular products and goods or services. After that, so we need to give the quotation for the respective inquiry. So for in SAP, we need to enter the details of the quotation. The T code is VA21. So here there is no accounting document is generated అని చెప్పాలి. కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. కన్ఫ్యూజన్ ఏముందో? చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇందులో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకేనా? డెడ్ ఈజీగా నేర్చుకొని జాబ్ కొట్టచ్చు. ఓకే, అందుకే ఇది చెప్పాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, తొందరగా జాబులు వస్తాయండి. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్. తర్వాత కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పెద్ద ఏమి టీ కోడ్స్ ఇవ్వలేదు, మెయిన్ టీ కోడ్స్ ఇచ్చాను. ఓకే, సో అవి చెప్పేటప్పుడు సిస్టంలో చెప్పేటప్పుడు అవి కూడా ఇస్తాను. బట్ ఈ టీ కోడ్స్ మెయిన్ టీ కోడ్స్, ఓకేనా? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపొద్దున ఇందులో ఒక్క జాబ్ ఇందులోనే ఉంటుంది. ఇది ఒక్కటి నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. సో మేడం ఆర్డర్ టు క్యాష్లో చేసేది ఓటీసీలో లాస్ట్ టైం నేను ఇంకో ఇది తీసుకున్నప్పుడు, ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు ఓన్లీ సేల్స్ ఆర్డర్ మీద ఒక జాబ్, ఓన్లీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారంట. బట్ డిఫరెంట్ ఇంటర్ఫేస్, ఎస్ఏపీ కాదు. సో సేల్స్ ఆర్డర్ అనేది ఏ బేస్ మీద క్రియేట్ చేస్తారండి చెప్పండి? సో ఆన్ వాట్ బేసిస్ వీ నీడ్ టు మేక్ సేల్స్ ఆర్డర్ ఇన్ ఎస్ఏపీ చెప్పండి? PO. సో బేస్డ్ అపాన్ ది PO కాంట్రాక్ట్ బేస్ మీద సేల్స్ ఆర్డర్ రెడీ అవుతుంది, అంతేనా? సో సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసే ముందు POని కన్సిడర్ చేస్తాం. హూ విల్ రైజ్ ద PO అండ్ సెండ్ టు ద కంపెనీ? కస్టమర్. Customer will write the PO and send to the company based upon the purchase order.
of the customer. So we need to enter all the details in the SAP system and we need to create a sales order. అంటే బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్ని బేస్ చేసుకొని కంపెనీ ఏం రెడీ చేస్తుంది, సేల్స్ ఆర్డర్ని రెడీ చేస్తుంది. కన్ఫ్యూజన్ లేదు కదా ఇందులో. కాబట్టి ఇక్కడ ఏమైనా అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏమైనా రెడీ అవుతుందా, అవ్వదు. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి, సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్, సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ టు కొటేషన్, ఓకే, ఆర్ వితౌట్ రెఫరెన్స్ టు కొటేషన్. అంటే ఏంటి, కొటేషన్ బేస్ మీద అవ్వచ్చు లేకపోతే అది కూడా అవ్వకపోవచ్చు. నో అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ వైల్ క్రియేషన్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఓకే, మన పాయింట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. సో హియర్ జనరల్గా కస్టమర్ ఏం చేస్తాడు, ప్యూర్ ఐసెస్ కంపెనీకి ఇస్తే దాన్ని బేస్ చేసుకొని సో కంపెనీ అనేది సేల్స్ ఆర్డర్ కూడా ప్రిపేర్ చేస్తాం. కాబట్టి ఒక్కోసారి అన్ని కేసులో కొటేషన్ ఉండాలని రూల్ ఏముందా, అన్ని కేసులో కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఏమి ఎంక్వైరీ చేయరు, ఏ కొటేషన్ అడగరు, ఏదో నమ్మకం మీద వచ్చేసారు, పేమెంట్ చేస్తారు, అయిపోయింది. అన్ని కేసులో ఎంక్వైరీ, కొటేషన్, కాంట్రాక్ట్ ఉంటాయా, ఉండవు. ఓకేనా. సో అలా ఉండని కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వాయిస్, బిల్లింగ్ మనకి సేల్స్ ఆర్డర్తో కాంట్రాక్ట్తో కూడా ఉంటుంది, అలా లేకుండా కూడా బిల్లింగ్ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి, VA01. VA01. నెక్స్ట్ చదవండి మేడం కొంచెం. Delivery PGI. Only delivery T code is VL01N. Delivery follows the post goods issue PGI. Delivery is the actual fulfillment of goods to the customer's shipping address. An accounting entry will be generated during the PGI. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏమైనా ఎంట్రీ ఉందా, అకౌంటింగ్ ఏమైనా హిట్ అయిందా, అకౌంటింగ్ డాక్యుమెంట్ అయినా హిట్ అవుతుందా, అవదు. సో అలాగే ఎంక్వైరీ చేసేటప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ అయినా హిట్ అవుతుందా, అవదు. కొటేషన్ చేసేటప్పుడు అవుతుందా, అవదు. కాంట్రాక్ట్ చేసేటప్పుడు అవుతుందా, అవదు. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు కూడా అవదు. కానీ గూడ్స్ అనేవి ఫస్ట్ మనం ఏం చేస్తాము, పికింగ్, తర్వాత ప్యాకింగ్, ఇక్కడ కూడా అయిందా, లోడింగ్, డిస్పాచ్ అయ్యింది, మెటీరియల్ డాక్యుమెంట్ అనేది హిట్ అవుతుంది. ఇక్కడ PGI అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ, అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవుతుంది అనమాట. అవుట్ బౌండ్ డెలివరీ VL అంటే బయటికి తీసుకెళ్ళగానే VL01N, టీ కోడ్ ఏంటి VL01N. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL02N. ఓకేనా. సో డెలివరీ ఫాలోస్ ద పోస్ట్ గూడ్స్ ఇష్యూ. డెలివరీ is the actual fulfillment of goods to the customer shipping address. కస్టమర్ షిప్పింగ్ అడ్రస్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో డెలివరీ అయిపోయినట్టే, అంతేనా కదా. కస్టమర్ అడ్రస్కి ఎప్పుడైతే నువ్వు పంపించేసావో అప్పుడే డెలివరీ అయ్యిందా లేదా, అది లెక్క అనమాట. సో కాబట్టి సో అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ హిట్ అవుతుంది అండి, ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది హిట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ కి టీ కోడ్ ఏంటి, VF01. సో అట్ దిస్ స్టేజ్ డబ్బులు కట్టండి రా బాబులారా అని చెప్పి మనం ఏం చేయాలి, ఒక బిల్లుని పంపించాలి, అంతేనా కదా. అట్ దిస్ స్టేజ్ we send the bill to the customer. At this stage we send the bill to the customer for goods delivered. At this stage accounting entries will be generated. Accounting entry ఎక్కడెక్కడ జనరేట్ అవుతుంది, ఎవరు చెప్తారు, డెలివరీ అండ్ ఇన్వాయిస్. తర్వాత పేమెంట్ కూడా ఉందిగా, మరి పేమెంట్ రాయలేదు ఇక్కడ, పేమెంట్ లేదు ఇక్కడ. ఇక్కడ మనం పేమెంట్ అని రాద్దాం. సో పేమెంట్, సో పేమెంట్ చేసినప్పుడు సో మనకి F110 లేదా F-28. సో పేమెంట్ చేసినప్పుడు టీ కోడ్ ఏంటి, F110 లేదా F-28.
ఓకేనా? సో మనకి ఈ టీ కోడ్స్ వచ్చేసేయాలండి ఇప్పుడు. సో ఈ టీ కోడ్స్ వచ్చేస్తే మనకి ప్రాసెస్ సగం అయిపోయినట్టే. ఓకే, ఈ టీ కోడ్స్ మీకు వచ్చేసేయాలి ఇప్పుడు. ఒకసారి అన్ని చదివేసేయండి ఒకసారి 2 minutes. సో ఈ టీ కోడ్స్ ఆపకుండా ఎవరు చెప్తారండి? సో ఆపకుండా ఈ టీ కోడ్స్ ఎవరు చెప్తారు? ఒక 1 minute టైం ఇస్తున్నాను. ఆపకుండా ఎవరు చెప్తారు? ఎంక్వైరీ, కొటేషన్, ఓకే, సేల్స్ ఆర్డర్, డెలివరీ, ఓకే, పీజీఐ, ఇన్వాయిస్, పేమెంట్. సో ఈ టీ కోడ్స్ కనబడుతున్నాయి కదా, ఈ టీ కోడ్స్ ఆపకుండా ఎవరు చెప్తారు? ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్పండి. సో 1 minute చూపిస్తాను. 1 minute లోపల ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, ఎందుకంటే రేపు పొద్దున్న సో ఇవే మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఎస్ఏబిలో పనిచేసామనడానికి ప్రూఫ్ టీ కోడ్స్. రేపు పొద్దున సిస్టంలో చేస్తాను ఇవన్నీ. చెప్పండి, ఎవరు చెప్తారు ఇప్పుడు? ఎంక్వైరీ VA11 ఎంక్వైరీ. నెక్స్ట్ కొటేషన్ VA21 పోయింది. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? అంతే కదా సార్, కొటేషన్ కి ఏంటి సార్? VA21 VA21 కదా సార్? VA21 లేదు నువ్వు. VA21 21 అన్నట్టు అది అక్కడే పోయింది. ఓకేనా, సరిగ్గా చెప్పలేదు అది. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? ఎంక్వైరీ VA11, సేల్స్ ఆర్డర్ VA01, డెలివరీ VL01N అండ్ VL02N. లైన్ గా చెప్పాలి. లైన్ గానే సార్. ఫస్ట్ ఎంక్వైరీ చెప్పారు, తర్వాత మళ్ళీ సేల్స్ ఆర్డర్కి వెళ్ళిపోయారు. కొటేషన్ చెప్పాలి. ఎంక్వైరీ చెప్పి కొటేషన్ చెప్పి సేల్స్ ఆర్డర్కి వెళ్ళింది సార్ నేను. చెప్పండి. ఎంక్వైరీ VA11, కొటేషన్ VA21, సేల్స్ ఆర్డర్ VA01, డెలివరీ VL01N and VL02N and invoice VF01. ఓకే, పేమెంట్ F110 and F-28. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఇంకొకళ్ళు చెప్తే చాలు. ఇంకా ఎవరు చెప్తారండి? ఇప్పుడే వచ్చేసేయాలి మొత్తం. హలో, ఇంకా ఎవరు చెప్తారు? ఎంక్వైరీ VA11, quotation for inquiry V21, sales order creation VA01, delivery VL01N, PGI VL02N, invoice VF01, payment V11 and VF-28. సూపర్. సో సి గైస్, ఇప్పుడు మనం ఈ టీ కోడ్స్ మీకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అనుకుందాం. ఓకేనా, వచ్చేసినట్టేనా రాలేదా? వచ్చేసినట్టే. నెక్స్ట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎంట్రీస్ రాసుకోవాలి మనం, అవునా కదా? సో ట్రాన్సాక్షన్ మనకి ఎంక్వైరీ దగ్గర జరిగిందా? జరగలేదు. నెక్స్ట్ కొటేషన్ దగ్గర జరిగిందా? జరగలేదు. కాంట్రాక్ట్ మధ్య జరిగిందా? జరగలేదు. సేల్స్ ఆర్డర్ మధ్య జరిగిందా? జరగలేదు. అవుట్ బౌండ్ డెలివరీ PGI జరిగింది. PGI అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ, అంటే కస్టమర్కి గూడ్స్ అనేవి డెలివరీ అయినాయా లేదా? ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద ఎంట్రీ? కాస్ట్ ఆఫ్ TL02. కాస్ట్ ఆఫ్, ఓకే, అడుగుతుంది ఎంట్రీ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. చెప్పాలి, ఒకసారి చెప్పండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్. ఓకే, పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర మనకి ఎంట్రీ అనేది ట్రాన్సాక్షన్ అనేది హిట్ అయింది. పోస్ట్ గూడ్స్ దగ్గర ఏంటండి? ట్రాన్సాక్షన్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ ఏంటిది? సో బిల్లింగ్ డాక్యుమెంట్.
సో బిల్లింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? బిల్లింగ్ కస్టమర్ ఇన్వాయిస్. క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఒకసారి ఆలోచించండి. బిల్లింగ్ పేమెంట్ కాదు అది. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. చాలా ఇంపార్టెంట్. బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గరే మనకి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఇక్కడే జరిగింది. ఓకే, మాట్లాడకూడదు. సో ఇది అయిపోయింది. ఎంట్రీలు గుర్తుంటాయి కదా. తర్వాత ఇన్కమింగ్ పేమెంట్, కస్టమర్ నుంచి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఏంటి, ఎవరు చెప్తారు? ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆన్లైన్ ఎవరు యాక్టివ్ లేరు, చెప్పండి. క్యాష్ అకౌంట్, క్యాషియర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఓకేనా, సింపుల్గా అయిపోయింది ఎంట్రీస్. ఈ ఎంట్రీస్ కూడా ఇప్పుడు వచ్చేసేయాలి. ఓకే, తర్వాత పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత ఏంటిది, రికన్సిలేషన్. రికన్సిలేషన్ ఈ ఎంట్రీస్ అయ్యే ఓటీసీలో ఎంట్రీస్, మెయిన్ ఎంట్రీస్. ఓకే, తర్వాత ఏం రావాలి రికన్సిలేషన్ అంటే ఎవరు చెప్తారు? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, సిటీ అయితే సిటీ ఆ బ్యాంక్. సో ఈ ఎంట్రీస్ కూడా ఇప్పుడు వచ్చేసేయాలండి. ఒకసారి చదివేసేయండి. ఎంట్రీస్ కూడా వచ్చేసేయాలి, చదివేసేయండి ఒకసారి. 2 minutesలో టీ కోడ్స్ ఎంట్రీస్ కలిపి ఎవరు చెప్తారో చూస్తాం. సో ఇవి వచ్చేస్తే అయిపోయినట్టే. కనబడుతుందా మీకు అంచనా సైజు? ఓకేనా, ఎంట్రీస్ చూసుకోండి. సో ఈ ఎంట్రీస్ వస్తే అయిపోయినట్టే. సడన్ గేమ్ ఖతం, ఓటీసీ గేమ్ ఖతం. సో ఎంట్రీస్ అలాంగ్ విత్ టీ కోడ్స్ ఎవరు చెప్తారు? ఎంట్రీస్ తో పాటు టీ కోడ్స్ రెండు కలిపి ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పండి ఆన్లైన్. ఫస్ట్ టీ కోడ్స్, తర్వాత ఎంట్రీస్, ఎవరు చెప్తారు? I will tell, sir. ఓకే, చెప్పండి మేడం. For the inquiry VA11, quotation VA21, ఓకే, sales order VA01, for ఓకే, delivery VL01N and VL02N, ఓకే, for the invoice VF01, ఓకే, for the payment F110 or F-28. ఓకే, సూపర్. నెక్స్ట్ Entries for post goods issue, cost of goods sold account data to inventory account, ఓకే, billing document, customer account data to sales account, ఓకే, for the incoming payment, bank account data to customer account, ఓకే, and reconciliation for entry is main bank account data to bank account. ఓకే. సో ఇంకా ఎవరు చెప్తారండి? ఇంకొక ఇద్దరు క్లోజ్ చేద్దాం టాపిక్. ఇంకో టాపిక్ వెళ్దాం. ఇంకొకళ్ళు ఇద్దరు ఎవరు చెప్తారు? సుమన్ చెప్తావా మళ్ళా? నాగార్జున, ట్రై చేస్తాం సార్. సురేష్, శ్రీలక్ష్మి, వంశీ. ఐ విల్ ట్రై సార్. ఎస్ ప్లీజ్. Inquiry VA11, quotation for inquiry V21, sales order VA01, delivery VL01N, ఓకే, TGI VL02N, invoice VF01, payment FW10 and F-28. Post Okay. goods
post goods issue, cost of goods sold account to inventory account, Okay. billing documents, customer account to sales account. అయిపోయిన వెంటనే అందరూ కూడా మాక్ టెస్ట్ ఇవ్వాలండి. ఓకే, ఆల్రెడీ R2R P2P మాక్ టెస్ట్ల కోసం కాంటాక్ట్ అవ్వండి. బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయ్యి షెడ్యూల్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ కాడ నుంచి వింటున్నారో మాక్ టెస్ట్ కోసం బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయ్యి షెడ్యూల్ చేసుకోండి టైము. ఓకే, సో మెయిన్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో ఇది అయిపోయిన వెంటనే మాక్ టెస్ట్ ఇచ్చి జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, రైట్. సార్ సార్ అడిగినాం సార్, మొన్న P2P ఎండ్ యూజర్ కూడా మాక్ టెస్ట్ ఉంటుందా అని అడిగారు సార్. మీ దగ్గర కాంటాక్ట్ అవుతామన్నారు సార్. మాక్ టెస్ట్ ఇవ్వండి మేడం, మాక్ టెస్ట్ ఇవ్వండి. బాబ్జీ సార్తో కాంటాక్ట్ అయ్యి నాకు ఈ రోజు నేను మాక్ టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి టైం ఫిక్స్ చేసుకుంటే మీకు చెప్తారు అవైలబిలిటీ. దాన్ని బట్టి మనం మాక్ టెస్ట్ ఫిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో మాక్ టెస్ట్లో ఆల్ టైమ్ రెడీ. మనకి ఫ్రీ, మన స్టూడెంట్స్కి అందరికీ మాక్ టెస్ట్లో ఫ్రీ. అవుట్ సైడ్ స్టూడెంట్స్ 2000 ఛార్జ్ చేస్తాం, మన స్టూడెంట్స్కి ఫ్రీ. ఓకేనా? డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నా వీడియోలు చూసుకోండి యూట్యూబ్లో. SAPలో మాక్ టెస్ట్ ఎన్ని కండక్ట్ చేస్తాం, దగ్గర 30 పైన ఉంటాయి, 30-40 ఉంటాయి మాక్ టెస్ట్లు. ఎవరు చేయలేదు ఇప్పటి వరకు SAPలో అన్ని మాక్ టెస్ట్లు. కానీ SAP మాక్ టెస్ట్ అని కొట్టండి, కన్సల్టెంట్ బోర్డు జరుగుతాయి, మీకు ఎవరి దొరకవండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్తారు? సార్ చెప్పండి. ఎంక్వైరీ వాయిస్ లో ఉంది సార్. ఎంక్వైరీ VA11. ఓకే. కొటేషన్ VA21. ఓకే. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఓకే. డెలివరీ VL01N. ఓకే. PGI VL02N. ఓకే. ఇన్వాయిస్ VF01. ఓకే. ఫర్ ద పేమెంట్ F110 or F28, F-28. ఓకే. PGI entry, cost of goods sold account data to inventory account. ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు FI and SD ఇంటిగ్రేషన్ అవుతుంది సార్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకే. ఇన్కమ్ అయినప్పుడు ఇన్కమ్ పేమెంట్ వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. రికన్సిలేషన్ ఎంట్రీ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకే, సూపర్. ఓకే, ఆల్మోస్ట్ అందరికి కూడా వచ్చేసింది అనుకుంటున్నారు. ఈ పాటికి నేర్చేసుకునే ఉంటారు సగం మంది. ఓకే, ఒకసారి ప్రాసెస్ చూద్దామండి. ఒక ఎగ్జాంపుల్ OTC, ఒక ఎగ్జాంపుల్, ఒక సినారియో తీసుకొని అర్థం చేసుకుందాం ఈ కాన్సెప్ట్ని క్లియర్ కట్గా. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ని ఒక సినారియోని తీసుకొని క్లియర్ కట్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. OTC ప్రాసెస్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థమయ్యే రీతిలో దొరకలేదు నాకు. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు చెప్పొచ్చు, ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చు. చదవండి ఇది మేడం, ఒకసారి స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ చదవండి. The customer visits the e-commerce website and searches for a product they would like to purchase. 1 minute. సో కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడండి? కస్టమర్ అనేవాడికి ఏం కావాలి? ప్రోడక్ట్స్ కావాలి, కొనుక్కోవాలి. అంతేనా? కంపెనీ అనేది సేల్ చేస్తుంది, కస్టమర్ అనేవాడికి కొనుక్కుంటాడు, ప్రోడక్ట్స్ కావాలి. సో కాబట్టి కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్తాడు. సో సెర్చింగ్ అంటే ఎంక్వైరీ ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి, ఎవరు చెప్తారు? ఎలా ఎంక్వైరీ చేస్తారు కస్టమర్? ఫిజికల్ ఎంక్వైరీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి ఆ ప్రిమిసెస్లోకి వచ్చి చేసుకుంటాడు. నెక్స్ట్ సో ఆన్లైన్లో చేసుకుంటాడు. నెక్స్ట్ చార్ట్ ద్వారా చేసుకుంటాడు. నెక్స్ట్ ఇంకెలా ఉన్నాయి? కాల్ చేసి చేస్తాడు, టెలికాలింగ్ చేస్తాడు, ఈమెయిల్. కస్టమర్ ఎంక్వైరీ ఇన్ని రకాలు ఉంటాయి, అవునా కాదా? ఇవన్నీ కంపెనీ అరేంజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కంపెనీ. ఓకే, నవే డేస్ వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తే వాట్సాప్లో కూడా వస్తుంది డీటెయిల్స్. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఎంక్వైరీ అని పెట్టుకుంటున్నారు. ఓకే, సో ఏం చేస్తాడు కస్టమర్ అనేవాడు? సెర్చ్ ఫర్ ప్రోడక్ట్ అండ్ దే వుడ్ లైక్ టు పర్చేస్. అంటే ఏదైతే ప్రోడక్ట్స్ని కొనాలనుకుంటున్నాడో దానికి సంబంధించి ఏం చేస్తాడు? సెర్చ్ చేస్తాడు, సెర్చ్. ఓకే, దాన్ని మనం ఏం చెప్పాం? ఏం పేరు పెట్టాం దానికి ఏం పేరు పెట్టాం? ఎంక్వైరీ. ఓకే, కస్టమర్ సెలెక్ట్స్ ద ప్రోడక్ట్స్, యాడ్స్ దేర్ కార్ట్. అంటే ఏంటి? దీని మీనింగ్ ఎవరు చెప్తారు? కార్ట్ అంటే ఏంటి? కొనుక్కోవాలి అనుకునే ఉద్దేశం ఉంటే కార్ట్ యాడ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏంటిదండి? కస్టమర్ ప్రొసీడ్స్ ద చెక్అవుట్ అండ్ ఎంట్రీస్ దర్ బిల్లింగ్ అండ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్.
షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిదండి? బిల్లింగ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిది? ఎవరిస్తారు? సో వెళ్ళి నీ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా కస్టమర్ నీ ప్రోడక్ట్స్ ని డెలివర్ చేసేది. షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ కి నీ ప్రోడక్ట్ డెలివర్ అవ్వాలి. కస్టమరే షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కంపెనీలో బిల్లింగ్ అది ఏం చేస్తుంది, మనం బిల్ చేసేటప్పుడు వాటి షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ కూడా బుక్ చేసుకుంటాం. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు, అవుట్ బౌండ్ డెలివరీ చేసేటప్పుడు కూడా షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం. సో మన ఇది అయిపోయింది. సో ఈ-కామర్స్ అప్లికేషన్ కనెక్ట్ విత్ SAP OT సిస్టమ్. సో SAP OT సిస్టమ్తో కనెక్టివిటీ అవుతుందంట. క్రియేట్ ఏం చేస్తుంది? సేల్స్ ఆర్డర్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్. అంటే కస్టమర్ ఇచ్చే PO అంటే PO అంటే బల్క్లో ఆర్డర్ చేయాలంటే PO ఇస్తారు. ఓకే, సో క్రియేట్స్ సేల్స్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్. సో అది మెయిన్ పాయింట్. సో OT సిస్టమ్ చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. అంటే దీని మీనింగ్ ఎవరు చెప్తారండి? సో దీని మీనింగ్ ఎవరు చెప్తారు? అవైలబిలిటీ అంటే కొన్నిసార్లు స్టాక్ అవుట్ అంటే స్టాక్ లో చెప్తారు. అవైలబిలిటీ చెకింగ్ అక్కడే కనపడుతుంది. స్టాక్ లో ఉందా లేదా, స్టాక్ అవుటా. ఓకే అంటే ఏంటి, ఆల్రెడీ స్టాక్ లో ఉంటే ఓకే నీకు ఉంటుంది. స్టాక్ అవుట్ అంటే మన టైం పడుతుంది, అవునా కదా. సో కాబట్టి ఫస్ట్ సో కస్టమర్ ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేసిన తర్వాత మనకి మన దగ్గర ఆ ప్రోడక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు కంపెనీ. సో కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది, డెలివరీ ఆర్డర్స్. సో మనకి ఏంటిది, ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్. ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటే ఏం చేస్తుందంట, సో డెలివరీ ఆర్డర్ అంటే అవుట్ బౌండ్ డెలివరీ అండ్ సెండ్ టు ద వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే ఏం చేస్తుంది? వేర్ హౌస్ అంటే ఏంటి చెప్పాలి. గూడ్స్ ని ప్రిజర్వ్ చేసే ప్లేస్ ని వేర్ హౌస్ అంటాం. గూడ్స్ ని ఎక్కడైతే దాస్తామో వేర్ హౌస్, స్టోర్స్ లో మేనేజ్ చేస్తాం గూడ్స్ ని, అవునా కదా. సో అవి దేనికి, సో ఎందుకు వేర్ హౌస్ లోకి ఎందుకు పంపిస్తారు? అక్కడి నుంచి గూడ్స్ అనేవి ఎవరికి డెలివరీ అవ్వాలి? సో ప్రోడక్ట్ డెలివరీ అవ్వాలి కస్టమర్. కాబట్టి ప్రిపేర్ ద ప్రోడక్ట్ ఫర్ షిప్పింగ్ రెడీగా అన్నట్టు లెక్క. షిప్పింగ్ రెడీ చేసుకోవాలి, వేర్ హౌస్ నుంచి షిప్పింగ్ కి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది చదవండి మేడం. The warehouse personnel receive the delivery order and pick the product from the inventory. So warehouse ఏం చేస్తాడు? రిసీవ్ ద డెలివరీ ఆర్డర్, పిక్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ది ఇన్వెంటరీ నుంచి పిక్ చేస్తాడు. అంతేగా మీ మెసేజ్ వస్తుంది చూడండి, అమెజాన్ ఆర్డర్ చేసి ఏమొస్తుంది ఫస్ట్, గూడ్స్ పికింగ్ అంటే వేరే హౌస్ లో నుంచి తీశారు, ప్యాక్ చేశారు, లోడింగ్ వేశారు లారీలో, డిస్పాచింగ్ పలానా డేట్ ఇస్తాడు, అవునా కదా. సో ఒక ఈ-కామర్స్ బిజినెస్ కి ఇట్లా ఉంటుంది. సో చదవండి నెక్స్ట్. The warehouse personnel update the SAP OTC system with the shipping details and the product is ready for dispatch. ఇక్కడ క్లియర్ గా ఉంది, ఇక్కడ వేర్ హౌస్ పర్సన్ షిప్పింగ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తాడని, అవునా కదా. సో వేర్ హౌస్ సంబంధించిన పర్సన్ షిప్పింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రెడీ ఫర్ డిస్పాచ్ అంటే పిక్ చేస్తాడు, పట్టుకుంటాడు, లోపల నుంచి పట్టుకొస్తాడు, ఎక్కడ ఉన్నాయో ఇన్వెంటరీ సిస్టమ్ పట్టుకొని వచ్చి దాన్ని డిస్పాచ్ చేస్తాడు వేర్ హౌస్ పర్సన్. ఈ మ్యాటర్ అంతా రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు. ఈ మ్యాటర్ అంతా రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇది ఎగ్జాంపులే, ఇంటర్వ్యూలో చెప్పాలి, సేమ్ ఎగ్జాంపులే. సో నీకు ఫస్ట్ కంపెనీకి ఎంక్వైరీ ఎలా వస్తుంది, కస్టమర్ ఎలా ఎంక్వైరీ చేస్తాడు, ఎంక్వైరీ చేసేటప్పుడు కస్టమర్ నీకు ఏమి ఇస్తాడు, సో మీరు కస్టమర్తో ఏం పెట్టుకుంటారు, కాంట్రాక్ట్ కదా, తర్వాత PO ఇస్తారు కదా, PO బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తారు కదా, కొటేషన్ ఇవన్నీ బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరేం చేస్తారు, వేర్ హౌస్ పర్సనల్కి డిస్పాచ్ డెలివరీ పంపించమని చెప్పి ఆర్డర్ చేస్తారు. వేర్ హౌస్ పర్సన్ ఏం చేస్తాడు, పిక్ చేస్తాడు, ప్యాక్ చేస్తాడు, తర్వాత దాన్ని షిప్పింగ్ అడ్రస్కి ఫైండ్ అవుట్ చేసి రెడీ చేస్తాడు. షిప్పింగ్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు దాంట్లో స్టేటస్ అప్డేట్ చేస్తాడు. సింపుల్ లాజిక్. తర్వాత ఏం చేస్తుంది, FI టీమ్ ఏం చేస్తుంది, తర్వాత ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయిందో FI టీమ్ ఏం చేస్తుంది, The system generates an invoice and sends it to the customer's email address. సో సిస్టమ్ జనరేట్స్ ఇన్వాయిస్ అండ్ సెండ్స్ కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ కి వెంటనే వెళ్ళిపోతుంది. వచ్చుదా రాదా?
మీకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అమెజాన్లో టక్కున ఈమెయిల్ బిల్లింగ్ రాగానే ఈ బిల్లింగ్ కూడా వచ్చేస్తుందా గూడ్స్ రాగానే డబ్బులు కట్టండి అని ఇన్వాయిస్ ఇచ్చేవాడే ఇన్వాయిస్ ఎందుకు ఇన్వాయిస్ ఎవరికైతే ఇస్తారో వాడికి డబ్బులు కట్టాలని అర్థం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింపుల్ లాజిక్ తెలియవద్దు సో డబ్బులు ఇన్వాయిస్ ఎవడైతే ఇస్తాడో వాడికి దాని మీనింగ్ ఏంటి డబ్బులు కట్టమని అర్థం ఇన్వాయిస్ నేను ఇస్తే నాకు డబ్బులు కట్టమని నువ్వు ఇస్తే నువ్వు డబ్బులు కట్టమని కస్టమర్ కేర్లో ఇన్వాయిస్ ఎవడిస్తాడు డబ్బులు ఎవరు కావాలి కంపెనీ కావాలి అర్థమైందా సిస్టమ్ జనరేట్స్ ఇన్వాయిస్ అండ్ సెండ్ ఇట్ టు ద కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ దెన్ కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ ఎక్కడ ఉంటుందండి కస్టమర్ మాస్టర్ డేటాలో ఉంటుంది అవునా కదా కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ ఈమెయిల్ కస్టమర్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ A to Z షిప్పింగ్ అడ్రస్ కాడి నుంచి ప్రతిదీ కూడా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది కస్టమర్ మాస్టర్ డేటా నుంచి కస్టమర్ రిసీవ్స్ ద ఇన్వాయిస్ అంతేనా కదా అండ్ పేస్ ఫర్ ది ప్రోడక్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు పేమెంట్ ఎంత కావాలి చెప్పండి ఎలా పేమెంట్ చేస్తారు మీరు Cash on delivery. డెలివరీ Through credit card. ఓకే రకరకాల పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి Yeah. కార్డు అవునా కదా చెక్ కూడా పెద్ద పెద్ద కేసులో ఉన్నాయి కాదు ఇది అమెజాన్ లాంటివి తీసుకోవద్దు ఎగ్జాంపుల్ చాలా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఉంటాయి సో అలా కంపెనీకి నాకు కస్టమర్ రిలేషన్షిప్ ఉంటుంది సో ఇలాంటి సిస్టమ్ అప్డేట్స్ నెక్స్ట్ ఏంటిదండి సిస్టమ్ అప్డేట్స్ అంటే పేమెంట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏం చేయాలి సో పేమెంట్ ఇన్ఫర్మేషన్ని మనం ఎస్ఐపిలో ఎంటర్ చేయాలి సో ఎప్పుడు కస్టమర్ ప్రోడక్ట్ డిస్పాచ్ టు ద కస్టమర్ అడ్రస్ నెక్స్ట్ కస్టమర్ రిసీవ్ ద ప్రోడక్ట్స్ అండ్ కన్ఫర్మ్ ద డెలివరీ త్రూ ఈ-కామర్స్ అప్లికేషన్ అంటే ఓటీపీ పాస్వర్డ్ అడుగుతారు కదా ఆ పాస్వర్డ్ కొట్టగానే ఏమవుతుంది సో కస్టమర్ డెలివర్డ్ అని చెప్పి అట్లా కన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా కస్టమర్ కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఆర్డర్ కంప్లీట్ ఫుల్ఫిల్ అయినట్టు ఇప్పుడు దాకా పేమెంట్ అయ్యేంత వరకు కూడా ఏమయ్యేదాకా పేమెంట్ అయ్యేంత వరకు కూడా సో ఇది సో ఈ ప్రాసెస్ని మనం ఏం చెప్తాము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంటర్వ్యూ వరకు చెప్పొచ్చు ఓకేనా ఓకే సో కీ కాంపోనెంట్స్ ఇన్ ది SDOTC ప్రాసెస్ సో చెప్పండి ఫస్ట్ స్టెప్ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ చదవండి మేడం Sales order processing. The first step in the OTC process is to receive an order from a customer. The sales team creates a sales order in the SAP system using the VA01 transaction code. The sales order contains all the relevant information about the product, pricing and delivery requirements. సింపుల్ లాజిక్ సో ఫస్ట్ స్టెప్ ఏంటి సో కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ని రిసీవ్ చేసుకోవాలి ఎవరు ఆర్డర్ని పర్చేజ్ ఆర్డర్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది ద సేల్స్ టీమ్ ఎవరేంటి క్రియేట్ చేసేది సేల్స్ టీమ్ అంటే SD టీమ్ క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఇన్ SAP సిస్టమ్ ఏటీ కోడ్ యూస్ చేస్తారు VA01 ఇక్కడ చెప్పాలి మీరు సేల్స్ టీమ్ అనే బదులు ఏం చెప్తాను ఇక్కడ సో ఐ అనాలి సేల్స్ బదులు ఏమనాలి ఇక్కడ ఐ క్రియేటెడ్ సేల్స్ ఆర్డర్ బై యూజింగ్ ద టీ కోడ్ VA01 అని చెప్పి నేను చెప్తాను నెక్స్ట్ SAPలో ఏం డేటా ఇవ్వాలి ఇన్పుట్స్ అనేది నెక్స్ట్ నేను చెప్తాను ఓకే ఫస్ట్ దానికి ఏం చెప్తాను ఏం గుర్తుపెట్టుకుంటారు సేల్స్ ఆర్డర్ కంటైన్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్ ప్రైజింగ్ డెలివరీ రిక్వైర్మెంట్స్ సో ఇక్కడ దాకా ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదా రైట్ నెక్స్ట్ ఏంటిదండి అవైలబిలిటీ చెకింగ్ సో మన దగ్గర స్టాక్ని చెక్ చేసుకోవడానికి స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి యూస్ చేసే టీ కోడ్ ఏంటి MMBE టీ కోడ్ ఏంటి MMBEలో స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకుంటాం సో కాబట్టి వన్స్ ద సేల్స్ ఆర్డర్ ఇస్ క్రియేటెడ్ ద అవైలబిలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ నీడ్ టు బి చెక్ అంటే మన దగ్గర గూడ్స్ ఉన్నాయా లేదా స్టాక్లో ఏ టీ కోడ్ ఉపయోగిస్తాం మనం
మెటీరియల్ చెక్ చేసుకోవడానికి టీ కోడ్ ఏంటి అవైలబిలిటీ చెకింగ్ MMB. ఓకే సో కాబట్టి విచ్ డిస్ప్లే ద స్టాక్ లెవెల్స్ అంటే ఈ టీ కోడ్ లో స్టాక్ లెవెల్స్ డిస్క్లోజ్ చేస్తుంటా ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్స్ ఇఫ్ ద ప్రోడక్ట్ నీడ్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే డెలివరీ ప్రాసెసింగ్ ఇది చదవండి మేడం. If the product is available, the next step is to deliver it to the customer. This is done by creating a delivery document using the VL01 and transaction code. The delivery document contains information about the product, delivery details, and any other relevant information. సింపుల్ లాజిక్ చూసుకోండి. ఇఫ్ ద ప్రోడక్ట్ అవైలబిలిటీలో ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి కస్టమర్కి డెలివర్ చేయటం అవునా కదా. ప్రోడక్ట్ అవైలబిలిటీ లేకపోతే కస్టమర్ డెలివరీ చేస్తామా లేదు కదా. దిస్ ఈస్ డన్ బై క్రియేటింగ్ ది డెలివరీ డాక్యుమెంట్ యూజింగ్ డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఏ టీ కోడ్ యూస్ చేస్తాం VL01. ఇక్కడ పికింగ్ ప్యాకింగ్ లోడింగ్ ఓకే. సో డిస్పాచ్ చేయడానికి PGI పోస్ట్ కోడ్స్ ఇష్యూ VL02N. The delivery document contain the information about the delivery document లో ఏముంటుంది ప్రోడక్ట్ డెలివరీ డీటెయిల్స్ అండ్ ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలంటే ఆ లాంగ్వేజ్ కూడా ఇదే యూజ్ చేయండి. దీంట్లో ఉన్నదే యూజ్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. అందుకే మీతో చెప్పేసింది నేను ఊరినే కాదు. ఇలా మాట్లాడితే చాలు. మీరు ఇక్కడ ఉన్నాయి ఏ చూసి మీరు చెప్పేయటమే. అందుకే ఇక్కడ చక్కగా ఇచ్చాం మనం. ఓకే మీకోసమే. దీంట్లో ఇంగ్లీష్లో మాట్లాడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ అయితే సగం వచ్చేసినట్టే మీకు ఇంగ్లీష్. ఇందులోనే సగం ఉంది. అప్పుడప్పుడు మనం ఐ అని అంటాం, కంపెనీ బదులు ఐ అంటాం, ఐ ప్రిపేర్డ్ అంటాం, లేకపోతే వి ప్రిపేర్డ్ అని అంటాం. అంతే. మిగతా అన్ని ఈ లాంగ్వేజ్ యూజ్ చేయండి. సో నేర్చుకోవడానికి ఈ డాక్యుమెంట్ ఎన్ని రోజులు పడుతుందండి చదవటానికి? మహా అయితే 3 రోజులు అవునా కదా. సో డిగ్రీలో పీజీలో అయితే మనకి 300 పేజీలు 700 పేజీలు బుక్లు అయితే బట్టి కూడా వేస్తారు. ఇక్కడ చిన్న పేజీలు 2 పేజీలు చదువుకుంటే జాబ్ వస్తుందంటే ఎవరు ప్రిపేర్ అదే అర్థం కాదు. ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అక్కడైతే ఎగ్జామ్ ఫీరు, ఇక్కడైతే ఏ ఫీరు లేదు. ఓకేనా. ఏదండి ఇదైతే ఓటీసీ అయిపోయినట్టే. సిస్టంలో చేయటమే ఇంకా మనం. ఇదే ఓటీసీ. ఓకే. సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ టీ కోడ్స్ ఇచ్చాం కదా. ఈ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం విత్ సేల్స్ ఆర్డర్ వితౌట్ సేల్స్ ఆర్డర్. సో ఇన్వాయిస్ మల్టిపుల్ ఇన్వాయిస్ బుక్ చేసుకోవడం. సింపుల్ లాజిక్. నెక్స్ట్ ఏంటిదండి ఓటీసీ సైకిల్ ఇదే ఉంటుంది. రండి కూర్చోండి. సో పేమెంట్ బిల్లింగ్ చదవండి మేడం. After the product is delivered, the billing team creates an invoice for the customer using the VF01 T code. The invoice contains the details of the product, pricing, and any applicable taxes or discounts. సో ఇన్వాయిస్ అంటే బిల్లింగ్ టైంలో ఏం పడవచ్చు మనకి ప్రోడక్ట్ మీద డబ్బులు ఎంత కట్టాలని చెప్పి ఇస్తున్నాం. దాంతోపాటు మాకు GST కూడా పడవచ్చా లేదా? కొన్ని కంట్రీస్లో వ్యాట్ పడుతుంది, కొన్ని కంట్రీస్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా పడుతుంది కొన్ని కంట్రీస్లో. ఓకే. ఇండియాలో అయితే విత్ హోల్డింగ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, కొన్ని కంట్రీస్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా. ఒక్కొక్క ట్యాక్స్ ఒక్కొక్క కంట్రీలో పడుతూ ఉంటుంది. మన ఇండియాలో అయితే GST అవునా. సో బిల్లింగ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి VF08. పేమెంట్ చదవండి మేడం. పేమెంట్ చదవండి. The final step in the OTC process is to receive payment from the customer. The accounting team receives the payment and posts it in the SAP system using the F-28 or F110 T code. They also monitor the customer's account to ensure that payment is received on time. Okay, super. The final step in the OTC process. మాట్లాడకూడదు. ఫైనల్ స్టెప్ ఇన్ ది OTC ప్రాసెస్ ఏంటండి? ఎప్పుడైతే మనం కస్టమర్ దగ్గర నుంచి మనీ రిసీవ్ చేసుకున్నాం వాడితో మనకు సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ అంటే నరుకోవడం, కత్తులతో పొడుచుకోవడం కాదు. సెటిల్మెంట్ అనే వర్డ్ వినపడిందంటే దాని మీనింగ్ ఏంటి? పేమెంట్ అయిందన్న. పేమెంట్ దగ్గర సెటిల్మెంట్ అనే వర్డ్ వినపడుతుంది. అర్థమైందా? సో ద అకౌంటింగ్ టీమ్ రిసీవ్ ద పేమెంట్ అండ్ పోస్ట్ ఇన్ ది SAP సిస్టమ్. ఎవరు ఈ పేమెంట్ చూసుకునేది? అకౌంటెంట్స్ అంటే FI, బిల్లింగ్ FI, ఓకే, పేమెంట్ FI, రికన్సిలేషన్ FI. సో అకౌంటెంట్స్ వచ్చేసారు ఇక్కడ దాకా. ఎవరు? సేల్స్ టీమ్. ఓకే, సేల్స్ టీమ్ ఇక్కడ దాకా. ఇక్కడికి వచ్చేసింది ఎవరు? పేమెంట్ దగ్గరగా FI వాళ్ళు వచ్చేసారు. ఓకే. సో
ఇక్కడ వాళ్ళు ఏ టీ కోడ్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్ రిసీవ్ చేసుకున్నట్లు లెక్క ఇక్కడ డబ్బులు కట్టిన వెంటనే ఎస్ఏపీలో ఎంటర్ ఏ టీ కోడ్ చేస్తారు F-28 లేదా F110. ఓకే, దే ఆల్సో మానిటర్ ద కస్టమర్ అకౌంట్ టు ఎన్షూర్ దట్ పేమెంట్ రిసీవ్డ్ ఆన్ టైం. కస్టమర్ సంబంధించి మనకి డబ్బులు అనేవి ఆన్ టైంలో వస్తున్నాయా లేవా అనేది కంపెనీ చూసుకుంటుంది. సో కాబట్టి సో ఇవన్నీ కూడా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని నేను సేవ్ చేస్తాను ఆల్రెడీ. సో మళ్ళీ ఇంకోసారి సేవ్ చేసి మీకు పంపిస్తాను. ఎక్కడ సేవ్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ పంపించేస్తాను మీకు. ఓకే, ఇది ఆల్రెడీ నాకు సేవ్ చేసినట్టున్నాను. క్లోజ్ సేవ్. స్కైప్ ఇచ్చాడా? లేదు, సరే ఇందులో నుంచి పంపిస్తాను. ఓకే, డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. ఓటీసీ. సో డాక్యుమెంట్ కూడా పంపించేస్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ఈరోజు రేపు చేయాల్సిన పని ఏంటి అంటే మొత్తం ఈ టెర్మినాలజీ, టీ కోడ్స్, జర్నల్ ఎంట్రీస్ వచ్చేసేస్తే సగం పని అయిపోతుంది. వితౌట్ స్టాపింగ్ ఈరోజు ఏమైతే మనం చెప్పుకున్నామో, నిన్నేం చెప్పుకున్నామో, నిన్నటి వీడియో ఈరోజు వీడియో చూసి ఓకే వితౌట్ స్టాపింగ్ ఓటీసీ అనే వర్డ్ వినపడితే 15 నిమిషాలు ధారాళంగా అనార్గళంగా మాట్లాడాలి. ఇంగ్లీష్లో, తెలుగులో కాదు, ఇంగ్లీష్లో 15 మినిట్స్. సో ఈరోజు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు సో ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తారు, పర్లేదు. లేకపోతే ఇక్కడే టిఫిన్ చేసి లంచ్ చేసి వచ్చేసి సాయంత్రం వరకు కూర్చొని చదివేసేసి వెళ్ళిపోండి. ఓకేనా? సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని సో రేపు వచ్చేటప్పటికి 15 మినిట్స్ ఎవరు మాట్లాడతారో చూస్తాం. ఓకే, 10 to 15 మినిట్స్ మినిమం. ఓటీసీ ప్రాసెస్ గురించి అడిగిన వెంటనే బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి. ఏ స్పీడ్తో అంటే బుల్లెట్ స్పీడ్. సో కాబట్టి అలా చెప్పారనుకోండి, సో అమ్మో ఇది బాగా చాలా ఎక్కువ వచ్చాయని చెప్పి అన్ని జాబ్ కూడా వచ్చేస్తుంది 10 నిమిషాల్లో. ఓటీసీకి అంత టెస్ట్ ఉండదు, అంత ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ ఉండదు, కమ్యూనికేషన్. ఓకే, సో ఈ టీ కోడ్స్ అంటే నువ్వు ఒక పక్క నుంచి సేల్స్ ప్రాసెస్ చెప్తానే అకౌంటింగ్ ఎంట్రీస్ చెప్తే సో వెంటనే నీకు అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంది, సేల్స్ నాలెడ్జ్ ఉందని చెప్పి తొందరగా జాబ్ వస్తుంది. అదే ఎస్ఐపిలో టీ కోడ్స్ చెప్తే ఎస్ఐపి టీ కోడ్స్ అని వస్తుంది. తర్వాత నేను ఇవన్నీ మీకు సిస్టంలో నేను చూపిస్తాను. అప్పుడు మీకు సిస్టంలో సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, పీజీ ఎలా చేస్తారు, డెలివరీ ఎలా చేస్తారని ఒక ఓవరాల్ ఐడియా అవుతుంది. మీరు అన్ని ప్రాసెస్లో ఉండరు, ఒక్క టీ కోడే యూజ్ చేస్తారు రియల్ టైంలో. VH01, VH02, VH03. VH01 అంటే క్రియేషన్, 02 అంటే క్రియేట్ చేసిన దాన్ని చేంజ్ చేయాలంటే, VH02 డిస్ప్లే చేయాలంటే ఆ ఒక్క టీ కోడే యూజ్ చేస్తున్నారు. బిల్లింగ్ మళ్ళీ సెపరేట్ టీమ్ ఉంది. ఓకే, సో ఎవరైతే బీటెక్ చదువుకున్నారో, ఎంటెక్ చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, లేకపోతే బీఎస్సీ చదువుకున్నారు అన్న వాళ్ళు సేల్స్ ఆర్డరే. ఈ జాబ్ ఏంటి? సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, పెద్ద జాబ్. ఓకే, ఒక 20 మంది 30 మంది ఉంటారు, ఓన్లీ ఆర్డర్స్. ఎందుకంటే అదే కదా మెయిన్, అవునా కదా? కస్టమర్ ఎంక్వైరీ చేసాడు, నువ్వు సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలి, అది ఫస్ట్ స్టెప్. కాబట్టి దానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, కాబట్టి దానికి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. తర్వాత బిల్లింగ్, డిస్పాచింగ్ అవన్నీ కూడా వేరే హౌస్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా, నువ్వు జస్ట్ ఎంటర్ చేయటమే, స్టేటస్ చెప్పడమే. తర్వాత ఏంటిది బిల్లింగ్, అకౌంట్స్ ఎఫర్. తర్వాత ఏంటిది పేమెంట్ అకౌంట్స్. తర్వాత ఏంటి రికన్సిలేషన్ అకౌంట్స్. సో ఓన్లీ ఒక జాబ్, సేల్స్ ఆర్డర్ మీద వెళ్ళిపోవచ్చు జాబ్, అర్థమైందా? సో కాబట్టి దీన్ని మీరు 15 నిమిషాలు నాన్ స్టాప్ స్పీడ్తో చెప్పాలి. ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి రేపు పొద్దున. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మీకు పంపిస్తాం. సో అయిపోయిన వెంటనే పంపించేసారి. రైట్, మేడంని కాంటాక్ట్ అవ్వండి అయిపోయిన వెంటనే. రైట్, థ్యాంక్ యూ. నేను మీ గ్రూప్ పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్,
చెప్పండి. సార్ ఎక్సెల్ క్లాసెస్ లిస్ట్ వైజ్ కావాలి సార్. మీకు అది పెట్టుకోవాలండి లిస్ట్ వైస్. అంటే నేను ఫస్ట్ నుంచి జాయిన్ అవ్వలేదు అందుకనే సార్. ఓకే, మీరు ఫస్ట్ నుంచి జాయిన్ అయిపోయినా పర్లేదు, అలా జరుగుతూ ఉంటాయి క్లాసెస్. ఎక్సెల్ వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళా ఫస్ట్ గా నుంచి వస్తుంది ఎక్సెల్ క్లాసెస్. ఓకేనా? ఇప్పుడు మధ్యలో ఉన్నారు కదా, ఓకే వదిలేయండి దాన్ని. ఓకేనా? ఆయన మళ్ళా ఇంకొక 4 క్లాసులు అవగానే మళ్ళీ ఫస్ట్ గా నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే సార్. ఫస్ట్ గా నుంచి వినండి. మళ్ళీ ఈ అంత సైకింగ్ అండి, మళ్ళీ రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి అన్ని క్లాసులు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, SAP OTC రెజ్యూమ్ ఫ్రెషర్ రెజ్యూమ్ పంపించారు. అప్పుడే కాదు, నేను చెప్తాను. ఒక 5-6 క్లాసులు అయిన తర్వాత అప్పుడు నేను రెజ్యూమే రెడీ చేసి ఇస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మేడం అడిగి వీడియోని పంపించుకోండి.